నమస్కారం. నేటి దాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్న సీఎం రేవంత్. భూసేకరణ పూర్తి కాగానే టెండర్లు చేపట్టాలని హెచ్చరిక. రైతులకు న్యాయం జరిగేలా పారదర్శక భూసేకరణకు సీఎం ఆదేశం. అంతర్జాతీయ పర్యాటక అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ అవార్డు అందుకున్న ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు. పర్యాటక అవార్డుపై మంత్రి దుర్గేష్ ను అభినందించిన పవన్. ములుగు పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క హెచ్చరిక. నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లొద్దని పర్యాటకులకు సీతక్క సూచన. లోతైన అడవులు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని వ్యాఖ్య. పర్యాటకుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి. 2047 నాటికి పోలీస్ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. ప్రత్యేక క్రైమ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. ఆధునిక పోలీసింగ్ లక్ష్యంగా సంస్కరణలను ప్రకటించిన హోంమంత్రి అనిత. ఎల్నినో ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన పొంగులేటి. త్రాగునీరు, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న పొంగులేటి. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం. ఎల్నినో పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. విజయవాడలో నిర్వహించిన ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో హోంమంత్రి వంగల్పూడి అనిత రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో 2047 నాటికి సమగ్ర సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నేర నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి త్వరలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భవిష్యత్ పోలీసింగ్, ఆధునిక శిక్షణ, నియామక విధానం, సాంకేతికత వినియోగం, నేరాల నియంత్రణపై చేపట్టనున్న చర్యలను వివరించారు. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్కు బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. రాష్ట్రంలోని సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఈ గుర్తింపునకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులకు ఆకర్షించే గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక పటంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాభావ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందనేది శాస్త్రజ్ఞులు చెబుతున్న దాన్ని బట్టి యథార్థంగా ఇప్పుడు చూస్తుంటే మబ్బులు విపరీతంగా పడుతున్నాయి. చెరువులు, పుట్టలు, వాగులు అన్నీ కూడా ఈ రోజే నిండిపోతున్నాయి, అన్నీ కలుస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడా చుక్క నీరు పడటం లేదు. శాస్త్రజ్ఞులు చెబుతున్నట్లే నడుస్తుంది. 3 రోజుల క్రితం ఏదైతే కేబినెట్ జరిగిందో ఆ కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఉన్నతాధికారులందరూ ఈ వర్షపాతం తక్కువ ఉన్న కారణంగా ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు యాక్చువల్గా నిన్న మండే నాడు 20th నాడు రివ్యూ పెట్టుకొని ఒక రిపోర్టుని గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ సమక్షంలో ఇచ్చి అదే రకంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా దేవసేన గారిని వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జిగా వారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా వారిని కూడా పంపించడం జరిగింది. ఈ విపత్కాల పరిస్థితుల నుంచి ప్రతి ఉమ్మడి జిల్లాని ఎలా మనం ఎగ్జిట్ కావాలి, రైతన్నులకి మనం ఏ రకమైన భరోసా ఇవ్వాలి, తాగునీటి సమస్యని ఎట్లా ఓవర్కమ్ కావాలి, అదే రకంగా ఎన్ఆర్జీఎస్ లో పనిచేసే కూలీగా పనిచేసే ఆ కుటుంబ సభ్యులని ఎలా ఆదుకోవాలి, ఇలా ఒక 4-5 ప్యాటర్న్స్ లో డీటెయిల్ రిపోర్ట్ ఒకటి
ఎవరీ నియోజకవర్గంపై నియోజకవర్గం, మండలంపై మండలం ఒక డీటెయిల్ రిపోర్టు కలెక్ట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం. దేవరకొండ కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎల్నిఓ ప్రభావంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. లోటు వర్షపాతం నేపథ్యంలో త్రాగునీరు, వ్యవసాయం, భూగర్భ జలాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి దేవసేనను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో కరువు ప్రభావాన్ని తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైన సర్వేయర్ల నియామకం, బడ్జెట్ మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూసేకరణ పూర్తి చేసిన వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. When we land a thought process as we complete the 100 years of independence, how we should be, how do we deal with the citizen of tomorrow? The threat is arriving at very fast pace as a code, as a crypto, as a synthetic media. Whom do we take? Vital question, what will be the role of an IPS officer in 2047? Let us design a police force for 2047, a new force, the new institutions, the new skill sets to serve the nation, and as the nation turns 100 years, that will be our defining moment, how we have changed ourselves. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు 2047 నాటికి సమగ్ర సంస్కరణలు అమలు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్ 2026 కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక క్రైమ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసుల శిక్షణ, నియామక విధానం, సాంకేతిక వినియోగం, నేర నియంత్రణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన ఆధునిక పోలీసింగ్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. और अभी भी नरेंद्र मोदी, अमित शाह मुंह नहीं खोल रहे। आज तेलंगाना कांग्रेस तरफ से लाठीचार्ज को खंडन करते हुए जो नरेंद्र मोदी डेमोक्रेसी को बचाने के वजह और आज डेमोक्रेसी को खत्म करने की कोशिश कर रहे। राहुल गांधी जी का नेतृत्व में हम लड़ते रहेंगे। धर्मेंद्र प्रधान रिजाइन करना हमारा डिमांड है और नीट का पेपर लीकेज का जिम्मेदारी आदमी उसका पनिशमेंट होना चाहिए। यही मांग से पूरा देश के छात्र आज इकट्ठा होकर लड़ाई कर रहे और नरेंद्र मोदी सर झुका के जो बच्चों की डिमांड है, जो छात्रों की डिमांड है, उसको सुन के धर्मेंद्र प्रधान को रिजाइन कराओ। उनका जो आज घायल हुआ, लाठीचार्ज हुआ, उसको तेलंगाना कांग्रेस पूरी तरीका से खंडना करते हुए हम यहाँ मशाल रैली निकाले और राहुल गांधी का नेतृत्व में ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ करे तक हम साथ में लड़ेंगे. జిల్లాలోకెళ్తే ములుగు జిల్లాకు వచ్చే పర్యాటకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. పోలీసులు, అటవీ శాఖ నిర్దేశించిన పరిమితులు దాటి లోతైన అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు. నిషేధిత ప్రాంతాలకు వెళ్లి ఇటీవల 2 యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాదకరమైన కొండలు, వాగుల వద్దకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని సూచించారు. పర్యాటకుల భద్రత కోసం జలపాతాల వద్ద బారికేడ్లు, రక్షణ ఏర్పాట్లు చేశామని తెలిపారు. సురక్షిత ప్రాంతాల నుంచే ప్రకృతి అందాలు, మేడారం, రామప్ప ఆలయాలను సందర్శించాలని మంత్రి కోరారు. అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది.
దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడవచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది, సూచనలు చేస్తున్నారు. అయినా చూడాలనేటువంటి ఆసక్తితో చాటుగా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి అటు వెళ్ళకండి. టూరిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందమైన అడవులున్నాయి, సెలయేళ్లున్నాయి, మొగతా జలపాతం ఉంది, గోదావరి కూడా ఆ బ్రిడ్జి మీద నుంచి చూసి ఆనందించవచ్చు. కాబట్టి అటు ఒక దిక్కు మనకు చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దేవుళ్ళు సమ్మక్క సార్లమ్మ మేడారం టెంపుల్ కానీ, అటు రామప్ప టెంపుల్ శివుడు ఉండేటువంటి టెంపుల్ కానీ, అటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా దట్టమైన అడవులు, మరి ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి పర్యాటక ప్రాంతం. ములుగు జిల్లా అంటేనే అడవులను చూడడానికి కనువిందు చేస్తాయి, జలపాతాలు ఉంటాయి, చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దైవాలు కొలువుదీరినటువంటి ప్రాంతం. మీరు ఎక్కడికి వచ్చినా సంతోషంతో వస్తున్నారు, సంతోషంతో తిరిగి వెళ్ళాలనేది మా యొక్క విజ్ఞప్తి. దయచేసి అక్కడ అధికారులు ఏదైతే నియమ నిబంధనలు పెట్టి పలానా ప్రాంతాల వరకు పలానా కాడికి వెళ్ళండి అని పెట్టారో అక్కడి వరకే వెళ్ళండి. మొగతా జలపాతం అద్భుతంగా ఉంటుంది. అక్కడ అన్ని కూడా మేము బ్యారికేడ్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళి ఆనందించండి. అంతేగాని అంటే తెలియనటువంటి కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళి ప్రాణాల మీద తీసుకొచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే 2 మరణించారు. చాలా అత్యంత విషాదకరం, బాధాకరం. కాబట్టి దయచేసి మిగతా టూరిస్టు సోదరులు సోదరిమణులు ఎవరు కూడా డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఉద్యమకారులు రాజేష్ నాయక్, యాక్యూబ్ రెడ్డి నిరసన సందర్భంగా ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది ఉద్యమకారులు త్యాగాలు చేశారని తెలిపారు. వారి సేవలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారుల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవాలని కవిత సూచించారు. నాయకన్న గారు, మీరంతా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మాకు ఉద్యమకారుల కష్టాలు తెలుసు, మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఉద్యమకారులకు మేలు చేస్తామని చెప్పిరన్న. మరి ఈ 30 నెలల్లో వాళ్ళకి ఆలస్యమైంది కాబట్టి మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఈ కమిటీ ఎంత తొందరగా కంక్లూడ్ అయ్యి నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా దీని అప్లికేషన్ మాత్రం రెట్రాస్పెక్టివ్గా మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి వారికి బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానన్న. రూల్ పొజిషన్ కోసము, చట్టబద్ధత కోసము ఆలోచించే అవసరం లేదన్న. మన భారతదేశంలోనే అనేకమైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని మానవీయ కోణంలో అన్నిటికన్నా ఎక్కువ టైం బౌండ్ మేనర్లో దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నానన్న. డెఫినెట్గా బయట ఉన్న చర్చ, రాజకీయంగా మేమందరం అనుకునే చర్చ కూడా కేకే గారి కమిటీ వేసినారంటే కాలయాపనకి వేసినారని అనుకున్నామన్న. ఎందుకంటే ఈ 30 నెలల్లో ముందే ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే డిసెంబర్ 9 అధికారంలోకి రాగానే తెల్లారి నుంచే బెనిఫిట్ ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వకుండా పోయినందుకు కాలయాపన కమిటీ అనే మేము అనుకున్నాం. అయితే అది తప్పని ప్రూవ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. టైం బౌండ్, టైం చెప్పండి, ఎన్ని మంత్స్ తీసుకుంటారు, ఎన్ని తీసుకుంటారు. మీరు కొంత ఉద్యమ సంఘాలను నమ్మితే వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళే ఉన్న డేటా అంతా కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాలయాపన వేయకుండా దయచేసి త్వరితగతిన ఉద్యమకారులకు బెనిఫిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న. మహిళా వ్యవస్థ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రశ్నించారు. మహిళల భద్రతకు బాధ్యత వహించాల్సిన హోంమంత్రి బాధితురాలిని పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దెబ్బతిందని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి పూర్తి న్యాయం చేయాలని వరద కళ్యాణి డిమాండ్ చేశారు. స్పందన లేదు. ఒక మహిళా హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడ దాక్కున్నారు? అసలు ఒక హోంమంత్రిగా ఆమె బాధ్యత ఏంటి? మహిళలకి రక్షణ కల్పించడం. ఆ రక్షణని గాలి కొదిలేసి ఈ సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగినా అసలు దేశం మొత్తం భయోందోళనలకి, ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా హోంమంత్రి గారు ఎందుకు స్పందించలేదు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మీరు స్పందించరా? బాధితులకు న్యాయం చేయరా?
అసలు మీరు ఎక్కడ దాక్కున్నారు? ఇన్ని రోజులైనా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి భరోసా ఎందుకు ఇవ్వలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మన రాష్ట్రంలో మహిళలంటే మీకు బాధ్యత లేదా? అప్పుడెప్పుడో తీసుకుంటే ఆ సినీ నటి జత్వానీ కేసులో హోంమంత్రి గారు, పోలీసులు ఎంత రాచమర్యాదలు చేశారో మనం చూసాం. 5 స్టార్ హోటళ్లు, స్పెషల్ ఫ్లైట్లు, కొత్త డ్రెస్సులు, ప్రోటోకాల్స్, సెక్యూరిటీ, అలాగే టీడీపీ లీగల్ టీం ఆమెతో వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఎక్కడో ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న మహిళ కోసం అంత శ్రద్ధ తీసుకున్న హోంమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎందుకు ఇలా గాలి కొదిలేశారు? వాళ్ళ రక్షణని పట్టించుకోని పరిస్థితి ఎందుకు ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. మరి జత్వానీ గారి విషయం తీసుకుంటే ఆవిడ అసలు రంగేంటో గతంలోనే మేము చెప్పాం. అదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళ ఛార్జ్ షీట్ లో చూపించడం జరిగింది. ఆ కేసు విషయంలో తీసుకుంటే పోలీస్ అధికారులు వేధించడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం అలాంటి వ్యక్తినేమో వీళ్ళు అంతగా సపోర్ట్ చేసిన పరిస్థితి చూసాం. ఈ రోజు వాళ్ళే ఛార్జ్ షీట్ వేశారు. ఆమె తాలూకా ఎలాంటి మెంటాలిటీ వ్యక్తి, ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ మనిషి అనే విషయాన్ని వాళ్ళే ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. వాటి సంగతి మాకు అనవసరం. కానీ ఎందుకు ఎక్కడో ఉన్న మహిళ కోసం అంత శ్రద్ధ తీసుకున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మీరు పట్టించుకోవట్లేదు హోంమంత్రి గారు నేను అడుగుతున్నాను. హోంమంత్రి గారు అయితే గతంలో చూసాం ఒకసారి ఏంటంటే నేరస్తులంట ఎగ్జిబిట్ చేస్తాం మేము అని చెప్పారు. మరి ఈ నీచుడు ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశాడు. విజువల్స్ కూడా అందరము చూసాము. మరి అతన్ని ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ రోజు కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, కేక్ కట్ చేస్తే కేసు. మరి అలాంటప్పుడు ఇంత తప్పుడు పనులు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎందుకు మీరు శిక్షించట్లేదు? ఈ రోజు తీసుకుంటే గుంటూరు సంఘటనే కాదు, బద్వేలులో సంఘటన జరిగింది. ఆమె జాకెట్ చించేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళ మీద కనీసం కేసు పెట్టని పరిస్థితి. ఎందుకు కావలి సంఘటనలో కూడా ఆ గిరిజన మహిళకి వివస్త్రం చేసి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టలేదు. గుంటూరు సంఘటనలో కూడా విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఈ రోజు తూతు మంత్రంగా కేసు పెట్టి అరెస్ట్ చూపిస్తూ ఉండే పరిస్థితి. తిరిగి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అంటారు ఆవిడ అక్కడ పరామర్శకు వస్తే మేమందరం అనుకున్నాం ఏదో న్యాయం జరిగిపోతుందేమో, న్యాయం చేయడానికి ఈవిడ వచ్చారేమో. కానీ ఆవిడ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా విజువల్స్ ఎలా బయటకు వచ్చాయి, ఎవరు బయటికి తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. అంటే సాక్ష్యాధారాలు లేకుండా ఉంటే కేసు మరి కనిపించదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవచ్చు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సంఘటనలో ఎంతమందిని అవకతవకలపై కేంద్రాన్ని నిలదీసిన పొన్నం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన నీట్లో చోటు చేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, నిరసన తెలిపే హక్కును అణిచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనను గౌరవించి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. पूरे के पूरे स्टाफ रखने के बाद भी वो लोग पहुंचे और अभी भी नरेंद्र मोदी, अमित शाह मुंह नहीं खोल रहे। आज तेलंगाना कांग्रेस तरफ से लाठीचार्ज को खंडन करते हुए जो नरेंद्र मोदी डेमोक्रेसी को बचाने के वजह और आज डेमोक्रेसी को खत्म करने की कोशिश कर रहे, राहुल गांधी जी का नेतृत्व में हम लड़ते रहेंगे। धर्मेंद्र प्रधान रिजाइन करना हमारा डिमांड है और नीट का पेपर लीकेज का जिम्मेदारी आदमी उसका पनिशमेंट होना चाहिए। यही मांग से पूरा देश के छात्र आज इकट्ठा होकर लड़ाई कर रहे और नरेंद्र मोदी सर झुका के जो बच्चों की डिमांड है, जो छात्रों की डिमांड है, उसको सुन के धर्मेंद्र प्रधान को रिजाइन कराओ। उनका जो आज घायल हुआ, लाठीचार्ज हुआ, उसको तेलंगाना कांग्रेस पूरी तरीका से खंडना करते हुए हम यहाँ मशाल रैली निकाले और राहुल गांधी का नेतृत्व में ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ करे तक हम साथ में लड़ेंगे। కృష్ణ లాకప్ డెత్ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ అవసరమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. ఈ ఘటనలో ఉన్నత పోలీసు అధికారుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ సిపి డీజీపీతో పాటు సంబంధిత అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆధారాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈ కేసులో నిజ నిజాలు బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారు ఒక ప్రైవేటు పిటిషన్ వేయటం జరిగింది.
ఏదైతే విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే గురుమూర్తి గారి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేము క్లియర్గా ఆరోపిస్తున్నది మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం, రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి ఆధారాల ప్రకారం ఏదైతే ఈ సాయికృష్ణ లాకప్ డెత్ బూడిద మాయమవటం వెనక ఖచ్చితంగా పోలీసు బాసుల హస్తం ఉంది అనేది క్లియర్గా మేము ఆరోపిస్తా ఉన్నాం. దానికి సంబంధించి విచారణ జరగాలని చెప్పి ఏదైతే ఈ ప్రైవేట్ పిటిషన్ వేయటం జరిగింది. విజయవాడ సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా, అదేవిధంగా విజయవాడ సౌత్ జోన్ ఏసీపీగా ఉన్నటువంటి ఎం మానసలకి ఇది తెలిసే జరిగింది. వాళ్ళు తెలిసే ఆధారాలు మాయం చేసే దాంట్లో వీళ్ళ హస్తం కూడా ఉన్నది అనేది క్లియర్గా మీకు ఒక సీక్వెన్స్ చూస్తే అర్థమైపోద్ది జరిగినటువంటి పరిణామాలను చూస్తే. మే 6వ తారీఖు సాయికృష్ణ కృష్ణాంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మే 7వ తారీఖు ఉన్నాడు, 8వ తారీఖు ఉన్నాడు, 9వ తారీఖు దాకా మనకున్న సమాచారం బట్టి ఉన్నాడు. మరి ఈ 9వ తారీఖు దాకా సాయికృష్ణ ఉన్నటువంటి సంగతి వాళ్ళ తల్లి హెబియస్ కార్పస్ రిట్ వేసినటువంటి సందర్భంలో హైకోర్టుకి ఎందుకు చెప్పలేదు? హైకోర్టుని ఎందుకు తప్పుదోవ పట్టించారు? ఎందుకంటే జూన్ 15న హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ని విచారణ జరిగిన సందర్భంలో ఏదైతే పోలీసులు చెప్పింది ఏంటి, ఆచూకీ వెతుకుతున్నాం, వెతికి మీకు ఆచూకీ తెలియంగానే సమాచారం ఇస్తామంటే అది జూన్ 15 నుంచి జూన్ 29కి వాయిదా వేశారు. అప్పుడు ఆ రోజు అంటే జూన్ 15న హైకోర్టుని తప్పుదోవ పట్టించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థ. సాయికృష్ణన్ మే 6వ తారీఖు తీసుకొచ్చిన సంగతి ఉంది రిమాండ్ రిపోర్ట్లో. సో 7, 8 అన్ని తారీఖులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. కానీ తెలిసి కూడా ఎందుకు హైకోర్టుని తప్పుదోవ పట్టించారనే దానికి ఖచ్చితంగా రాష్ట్ర డీజీపీ అండ్ విజయవాడ నగర కమిషనర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ కుట్రలో మీరిద్దరూ భాగస్వాములు కాకపోతే ఖచ్చితంగా మీరు హైకోర్టుని ఎందుకు తప్పుదోవ పట్టించారు, ఎవరిచ్చిన సమాచారం ప్రతి తప్పుదోవ పట్టించారనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్కి వివరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చూస్తే పోలీసు రిమాండ్ రిపోర్టే పోలీసుల అబద్ధాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే సాయికృష్ణను మే 6న అదుపులో తీసుకున్నామని చెప్పింది పోలీసులే, అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చామని చెప్పింది కూడా పోలీసులే, అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని చెప్పింది పోలీసులే, మే 8 కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పింది పోలీసులే. ఆ తర్వాత అతడు ఆచూకీ తెలియదని చెప్పింది హైకోర్టుకు కూడా ఇదే పోలీసులే. అంటే పోలీసులే, పోలీసు పత్రాలే పోలీసుల అబద్ధాలని క్లియర్గా బయటపెట్టాయని ఈరోజు అర్థమవుతుంది కదా. ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగి సీసీ ఫుటేజ్ మాయమైపోయి 75 రోజులైనా శవం ఎక్కడుందో తెలియదు, బూడిద ఎక్కడుందో తెలియదు, ఒక సిఐ ఒక్కడనే దీంట్లో బాధ్యతలు చేసేసి పైన ఉన్నటువంటి అధికారులకు ఎవరికి తెలియదని అంటే ఇది నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు కదా. సిఐని ఒక్కడనే మేము బలిపశువు చేస్తాం, డీజీపీ తప్పించేసుకుంటాం, సిపిని తప్పించేస్తాం, అదేవిధంగా సౌత్ జోన్ ఏసీబీగా ఉన్నటువంటి పార్లమెంట్ లో కీలక ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిగా కాకుండా తనకు తాను ప్రత్యేకంగా భావిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్నారు. పార్లమెంట్ను ప్రజల సమస్యల పరిష్కార వేదికగా మార్చాలని, చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. The other thing is they are not letting the opposition to talk on the floor. None of the adjournment motions have been accepted and they want the house to run according to their interest. In regard to the student issues, in regard to the Jantar Mantar जो protest चल रहे अभिजीत दीपके का or maybe Sonam Wanchuk का, they have to sit with them long back. Their only demand is to remove the education minister, which they are not doing, and this is not right, and they have to understand, they have to do that. Yes, yes, this is clearly visible, the way he handled the situation yesterday. That is not the way to handle. He has to give the chance, he has to let his ministers to go and meet them in the Jantar Mantar day before itself, before the parliament starts, because they haven't given chance to talk. Now this issue has become a very serious. పరీక్ష పేపర్ లీక్ తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారని మాజీ మంత్రి సాకి శైలజానాథ్ అన్నారు. ఢిల్లీలో విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తోందని పేర్కొంటూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని శైలజానాథ్ కోరారు. పోరాటాన్ని అందరికీ తెలిసిన సంగతే. ఏ కారణంతో అయితే ఈ రోజున విద్యార్థులు, యువకులు ఢిల్లీ వీధుల మీద అత్యంత దుర్మార్గమైన దమనకాండను ఎదుర్కొని మరీ ప్రజల గొంతుకను, విద్యార్థుల గొంతుకను వినిపిస్తున్నారో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళన అది బాధ్యతాయుతమైన ఆందోళనగా ప్రభుత్వాలు పరిగణించాలి. వాళ్ళ ఆందోళన వెనుకున్న సమస్య, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇందులో ఎటువంటి హింసకు తావుండడానికి వీల్లేదు. శాంతియుతంగా నిరసన చేయడం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కు, లేక నాగరిక సమాజంలో నాగరిక మానవులు చేయాల్సిన పని. విద్యార్థులు, యువకులు ప్రధానంగా వాటితో పాటు ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళ యొక్క నెలల కొద్దీ శ్రమ, పరిశ్రమ, అట్లాగే తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన పిల్లల యొక్క ఆందోళన, ఇవన్నీ కూడా ఆ నీట్ పేపర్ లీక్తోనే ఈ భారతదేశంలో పరీక్షా విధానం ఎంత అన్యాయంగా ఉందో అర్థమైపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి పరీక్షల్లో లీకేజీలు, అక్రమాలు జరిగాయని అనేక వార్తలు, ఆధారాలు పేరు మీద మనకు వచ్చాయి, మనం చూసాం. ఇవన్నీ ఏదో రాజకీయంగా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయం మాట్లాడతారని ఆ రాజకీయాల వలన ప్రయోజనం పొందే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. నేను ఒక విషయాన్ని చాలా బాధాకరంగా నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, అట్లాగే అందరికి కూడా గమనించమని కోరుతా ఉన్నా. విద్యార్థుల పైన అంటే మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి అని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి ఉంటే, లేక నిరసన కార్యక్రమాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉంటే, మనమందరం ఆ దృశ్యాల్ని చూశాం. అత్యంత బాధాకరమైన సన్నివేశాలు. చివరికి మేకులు కొట్టిన లాఠీలతో పిల్లల్ని కొట్టారంటే గుండె తరుక్కుపోతుంది. అట్లాగే చిన్నపిల్లలని చూడకుండా కొట్టిన సంఘటనలు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అట్లాగే గర్ల్ స్టూడెంట్స్ పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చూస్తూ ఉన్నాం. పైగా కొట్టేటప్పుడు అదొక సంతోషకరమైన అంశంలాగా నవ్వుకుంటూ అట్లా కొడుతూ పోవడాన్ని కూడా చూసాం మనం. ఇది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. భావి భారత పౌరుల పట్ల వాళ్ళు ప్రశ్న అడిగితేనే ఈ విధంగా సమాధానం చెప్తుంది అని అధికార యంత్రాంగం చూపించాలనుకుంటే ప్రజాస్వామ్య భారతదేశంలో అది సహేతుకం కాదు, అది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. అసలు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, చాలామందికి కానీ ఈ రోజున భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అడగడమే నేరం అయిపోయింది. ప్రశ్న అడగడమే నేరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల అంశాల్లో చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అదే అంశాన్ని చూస్తూ ఉన్నాం. ప్రశ్న అడిగితేనే అదేదో కొంప మునిగిపోయేటట్లు మాట్లాడి, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా సహేతుకమైన నిరసన చెప్పడం, ప్రశ్న వేయడం, ప్రశ్నించడం అన్నది ఒక సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసే భారత రాజ్యాంగం అయినప్పుడు, ఆ భారత రాజ్యాంగ పరిధిలో ప్రశ్నించడం, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం అన్నది ఏ విధంగా దేశద్రోహం అవుతా ఉందో ఎవరికీ అర్థం కావడంలే. కొద్దిగా స్పష్టంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో చెప్పమని కోరుతా ఉన్నాం.
భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్న సీఎం రేవంత్. భూసేకరణ పూర్తి కాగానే టెండర్లు చేపట్టాలని హెచ్చరిక. రైతులకు న్యాయం జరిగేలా పారదర్శక భూసేకరణకు సీఎం ఆదేశం. అంతర్జాతీయ పర్యాటక అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ అవార్డు అందుకున్న ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు. పర్యాటక అవార్డుపై మంత్రి దుర్గేష్ ను అభినందించిన పవన్. ములుగు పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క హెచ్చరిక. నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లొద్దని పర్యాటకులకు సీతక్క సూచన. లోతైన అడవులు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని వ్యాఖ్య. పర్యాటకుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి. 2047 నాటికి పోలీస్ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. ప్రత్యేక క్రైమ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. ఆధునిక పోలీసింగ్ లక్ష్యంగా సంస్కరణలను ప్రకటించిన హోంమంత్రి అనిత. ఎల్నివో ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన పొంగులేటి. త్రాగునీరు, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న పొంగులేటి. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం. ఎల్నివో పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.